1000 కోట్లు దాటుతుంది. దాటితే నేనంటాను నా సినిమా 1000 కోట్లు చూడొచ్చు. ఎవరు చూడొచ్చాడు ఇక్కడ? ఈ బేవర్స్, ఈ యూట్యూబ్ చేసిన వాళ్ళందరూ. ఒకప్పుడు ఒకటి చెప్పాను, 1978 1979లో నేను కాలేజీలో చదువుకుంటే శంకరాభరణం రిలీజ్ అయ్యింది. నేను ఆ డైరెక్టర్ దగ్గర పనిచేయాలనుకున్నాను, చేశాను. ఆ సినిమా అప్పుడు నేను వర్క్ చేయట్లేదు. ఆ సినిమా వచ్చిన తర్వాత బాగుందని ప్రచారం పెట్టింది ఎవరంటే, తమిళ్లో ఒక అతను కొనుక్కున్నాడు, మేజర్ సౌందరరాజన్ ఇది అంటారు అతని పేరు. అతను మా స్వాతి పిక్చర్లో కూడా యాక్ట్ చేశాడు. అదే ఎడిదరాజు డైరెక్ట్ ఆ ప్రొడ్యూసర్ దగ్గరే వచ్చి కొనుక్కున్నాడు. తెలుగులో ఏదో మంచి సినిమా ఉందట, బాగా ఉందట సినిమా అని శివాజీ గణేష్ భోజనం చేస్తున్నట్టు వెళ్ళి మాట్లాడదాం అను గ్లోబ్లో భోజనం చేసాడు. మేజర్ సౌందరరాజన్ నాగేశ్వరం ఇంటికి వెళ్ళిపోయాడు, ప్రొడ్యూసర్ ఇంటికి వెళ్ళి కొనేసాడు. అదే 1 లక్ష రూపాయలు అమ్మితే ఆ రోజులో గొప్ప. ఇతను నోట్లో దేవుడు అనిపించాడట, 6 లక్షలు అన్నాడట, టక్కన చెక్ ఇచ్చాడు. దట్ ఈస్ ద చరిత్ర ఆఫ్. ఆ సినిమాని అమ్మటానికి ప్రివ్యూ థియేటర్లు 100 షోలు వేశారు కొనుక్కునే వాళ్ళ కోసం. ఒకటి కొనలేదు, కొనకపోవటమే అతని అదృష్టం. రిలీజ్ దానికి 11-12 లక్షలు అయింది సినిమాకి. ఆ సినిమాని బాగా ప్రమోట్ చేసిన తెలుగు వాళ్ళు కాదు, క్లాసికల్. ముందు నాగేశ్వరరావు గారిని అడిగారు, విశ్వనాథ్ గారు ఏదన్నా మనస్పర్ధతో ఇవ్వలేదు ఆయన. తర్వాత కృష్ణరాజు అనుకున్నారు, అది ఎందుకు ఇవ్వలేదో తెలియదు కానీ ఇవ్వలేదు. ఫైనల్ గా ఒక శ్రేష్టమైన బ్రాహ్మణ్ని, రమణమూర్తి గారి బ్రదర్ డిప్యూటీ కలెక్టర్ ఉంటే స్వామియాజీ గారిని సెలెక్ట్ చేసి కొత్త వాళ్ళతో వెళ్ళిపోదాం అని విశ్వనాథ్ గారు ధైర్యం చేసి మిగతా ప్యాడింగ్ క్యారెక్టర్స్ ఉంటారు కదా, రాజ్యలక్ష్మిని, చంద్రబాబు అని పెట్టి ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్ తీశారు. దీన్ని మన వాళ్ళు ప్రమోట్ చేయట్లేదు. మిల్లిగా ఒక 10 రోజుల తర్వాత, ఇప్పుడు వెంటనే తీసేయడం కాదు కదా, ఒక 10 రోజులు అలా ఉంచొచ్చు థియేటర్లో. ఇస్తుందే 10-15 థియేటర్లు అలా ఉంచి ఉండగా తమిళ్లో చాలా పోడేస్తారు సినిమాని. వాళ్ళకి ఏ భేషజం లేకుండా, ఏ ఇన్ఈక్వాలిటీస్ అంటారు కదా, తారతమ్యాలు లేకుండా, అంత మంచి పాడు ఎంత సినిమా, నిజంగా అంత మంచి సినిమా అది. అప్పుడు మన వాళ్ళు మొదలుపెట్టారు. ఇప్పుడు ఇదే నీకు కొసమరిపేట అంటే, మన తెలుగు వాళ్ళు అప్పటికే ఎన్టీ రామారావు డాన్సులు చేయించి చెత్త సినిమాలు తీసేవాడు మన రాఘవేంద్రరావు. అడవి రావుడని, ఆరేసి కోబో ఈ పారే ఆ టైప్ అనమాట. ఆ టైంలో ఈ సినిమాని ఒక రిఫ్రెష్మెంట్లో ఫీల్ అయ్యి చూడటం మొదలుపెట్టారు క్లాసికల్ సినిమా గురించి. ఈ సినిమాని ఎవరన్నా బయట కలుసుకున్నప్పుడు నువ్వు శంకరాభరణం చూసావా అన్నా అనుకో, చూడలేదంటే ఎక్కడ బేవర్స్ అనుకుంటారని, చూశాను చాలా బాగుంది అలా చెప్తున్నారు. ఇప్పుడున్న యూట్యూబ్ లో అంత కలెక్ట్ చేస్తుంది, ఎంత కలెక్ట్ చూసే వెళ్ళి ఎంత కలెక్ట్ చేస్తుందో. నిన్న థియేటర్లో ఐ స్వేర్ ఇట్, ఒక్కడి మొక్కలో హ్యాపీనెస్ లేదు. స్క్రీన్ 4 ఇన్ ఆర్బిట్ లో చూశాను నేను మాదాపూర్లో. ఓకే, మన ఇంటి పక్కనే కాబట్టి. ఓకే, అక్కడ ఒక్కడ మనసు ఒక్కడ లాంట్లో హ్యాపీనెస్ లేదు. నేను అడగలేదు, ఇంటర్వెల్లో బయటికి వెళ్ళి ఫుడ్ కొనుక్కుని అట్లీస్ట్ అదినంత ఉందా, నిద్ర వచ్చేస్తుంది నాకు. ఆ 3D చేయటం అనేది కూడా చాలా రాంగ్. 3D చేయటం వలన ఆ ఇమేజ్ టైనీగా చిన్న అయిపోయినాయి కంటే ఎదురుగుండా. దీన్ని మధ్య మధ్యలో తీసి చూస్తూ ఉండేవాడిని, అది ఎలా ప్రేమ చేశారన్నది. ఇది టెక్నికల్ గా ఒక్క కార్లు గీర్లు పెట్టి, ఇది 35 years బ్యాక్ ఇన్ హాలీవుడ్ ఫిల్మ్స్ దే హావ్ డన్ దిస్. దీన్ని పైగా జేమ్స్ కెమెరాన్ చూశాడు, వాడు థియేటర్ నుంచి వస్తాడు, వీడి ఎక్కడో షార్ట్లు ఇస్తారనుకుంటా, వస్తాడు చూసాడా, ఆడ ఒపీనియన్ ఇచ్చాడనికి ప్రతి ఒక్కడు ఒక యూట్యూబ్ ఒక ఛానల్లో చెప్పేయడం, ఆ జేమ్స్ కెమెరాన్ చూశారట, వాళ్ళు చూశారట, ఇది అలా దాటేస్తుందట, 1000 కోట్లు దాటేస్తుంది, వెళ్ళవది. ఒక్కసారి చూసాడు ఎవడో కూడా సినిమా బాగుందని అండు. శంకరాభరణం తీరులో ఉంటుంది. బాగులేదంటే మళ్ళీ మనకి ఈ టెక్నాలజీ తెలియదు అనుకుంటారేమని. టెక్నాలజీ లేదు, బొంగు లేదు, ఏమి లేదు అందులో. ఇట్స్ ఎ మోస్ట్ సబ్స్టాండర్డ్ ఫిలిం అకార్డింగ్ టు మీ. డో నాట్ మేక్ మిస్టర్ నాగశ్వన్ టు సచ్ ఫిల్మ్స్. ఇంకేమైనా సెకండ్ హాఫ్ లో ఇంకా అటువంటి కిరీటాలు పెట్టి ఒక అందమైన శ్రావ్యమైన మహాభారతం లాగా తీస్తే, విజయ్ దేవరకొండ ఒకటే నచ్చాడు నాకు సినిమాలో. కానీ అందరు విజయ్ దేవరకొండ ట్రోల్ చేస్తున్నారు కదా సార్. వీళ్ళకి అతనంటే వాడు మధ్యలో సభల్లో కొంచెం అతిగా చేస్తాడు కాబట్టి బ్యాడ్ అయిపోయాడు. గుడ్ యాక్టర్. అర్జున్ రెడ్డి చూడలేదా? అర్జున్ రెడ్డి అర్జునుడిగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి వీళ్ళు మాట్లాడడానికి అతని మీద యాంటీ చాలా ఉంది ఇక్కడ హైదరాబాద్ లో. ఓకే, ఆ విశ్వక్సేన్ సరిపోళ్ళు వాళ్ళు చాలా మంది యాంటీ ఉన్నారు. నువ్వు ఒకటి ఏడు ముందు నువ్వు ప్రూవ్ చేసుకో. అతను ప్రూవ్ చేసుకున్నాడు ఆల్రెడీ. చేసిన పొరపాటు పూరి జగన్నాథ్ సినిమాలు చేయటం, అలాగే 2-3 అతనికి సంబంధం లేని సినిమాలు చేయటం వల్ల దెబ్బతున్నాడు. అతను ఒక్కడే బాగున్నాడు, ఆ ఒక్క షాటే బాగుంది నాకు. 5 సార్లు 6 సార్లు వస్తుంది షాట్, అది చాలా బాగున్నాడు. ఆ భాష మటుకు కొంచెం తెలంగాణ భాషలో ఉంది. అదే తెలంగాణ అర్జునులా ఉన్నాడు భాష. అది కూడా బాగానే మాట్లాడు, అందంగా ఉన్నాడు. మరి ప్రభాస్ గడ్డ చిన్నాడు కదా, ప్రభాస్ గడ్డ 10 ఏళ్ళు చిన్నాడు,
ప్రభాస్ ఎప్పుడు చిన్నవాళ్ళ ఉండిపోడు కదా. ప్రభాస్ బాగున్నాడు బికాజ్ ఐ ఆల్వేస్ లైక్ హిమ్, మెనీ పీపుల్ విల్ లైక్ హిమ్, మెనీ విమెన్ అండ్ గర్ల్స్ లైక్ హిమ్. అందుకనే నా పక్కన అందరూ అమ్మాయిలే ఉన్నారు. అది అతను చూస్తే అతనికి అప్పుడో క్యారెక్టర్, అప్పుడో సీన్. ప్రభాస్ క్యారెక్టర్ అంతా కలిసి ఫైట్లు డూపులు తీసేస్తే అతను కూడా 15 రోజుల క్యారెక్టర్ అది. దీన్ని పోయి వీళ్ళు డిలే చేసేసి అందరూ కాళ్ళు కుర్చీల మీద పెట్టుకుని కూర్చుని వీళ్ళు బయటకి ఇచ్చిన పిక్చర్ ఏంటంటే అదా ఇది. సినిమా ముందు ఒకప్పుడు బూకీ సినిమాలు వచ్చి డైలాగులు లేని సినిమాలు ఆ స్క్రీన్ పక్కన నుంచి చెప్తూ ఉండేవారు, ఇలా ఉంటుంది అలా ఉండదు. వీళ్ళు ముందు యూట్యూబ్లో చెప్పడం, సినిమాలో చూపించాలి. సినిమా ఈజ్ అ వెరీ వెరీ సబ్ స్టాండర్డ్గా ఉంది. నాకు ఐఎమ్ వెరీ సారీ టు టెల్ దిస్, ఎందుకంటే అంత హైప్ చేస్తారు మీరు. ఇట్స్ నైదర్ మహాభారతం ఆర్ వాట్ పురాణం ఇస్ దిస్, వాట్ ఆర్ యూ ట్రయింగ్? సడన్గా సాఫ్ట్ ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటుంది, సడన్గా డీప్గా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటుంది. పోనీ ఓకే ఆ పీరియడ్లో మాట్లాడుతున్నారు, ఓకే ఆ పీరియడ్లో క్యారెక్టరే అమ్మాయి. సాఫ్ట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూపించారు. తర్వాత పెద్ద జోక్ ఏంటి దీంతో ముగిస్తాను. అది సెకండ్ హాఫ్ లో తీసుకుంటారు, అది కూడా సెకండ్ వచ్చి రాబోయే సెకండ్ కల్కిలో చూపించాలనే ఉద్దేశంతో కాంప్లెక్స్ అని చెప్పేసి ఇప్పి చూపించారు. ఏం లేదు, అది ఎవడ అంటాడు కాంప్లెక్స్ అన్నాడు. ఏం కాంప్లెక్స్? ఆర్టీసీ కాంప్లెక్సా అన్నాడు. పక్క నుంచి అంటాడు థియేటర్ లో కాంప్లెక్స్ అన్న ఇప్పటి వరకు ఏదో కాంప్లెక్స్, ఆర్టీసీ కాంప్లెక్సా అన్నాడు. ఎంత జోక్ అంటే ఏంటి కాంప్లెక్స్ ఏంటి, హూస్ దట్ సుపీరియర్, వాట్ ఈస్ దట్? సెకండ్ పార్ట్ లో రివీల్ అవుతుంది. ఇంకొక సెకండ్ పార్ట్ మోస్ట్ సబ్స్టాంటిబుల్. దాన్నైనా చాలా అందంగా తప్పులు చేయకుండా ఇక్కడ చెప్పవలసిన కథ కూడా అక్కడ చెప్తే ఏమైనా చూస్తారు. నిజంగా ఇది అన్ని కోట్లు కలెక్ట్ చేస్తాను. రియాలిటీ బయటకు వస్తే చూస్తూ ఉండండి, ఇంకొక 4-5 రోజులు ఎక్కడెక్కడ ఎంత కలెక్షన్ అనేది చూస్తారు. ఎప్పుడో కూడా చూసినోటి సినిమా బాగుందని అనడం. అండ్ సార్ ప్రభాస్ కి సంబంధించి అంటే ఇప్పటి వరకు రికార్డ్స్ చూసుకుంటే ప్రభాస్ రికార్డ్స్ ఏ ఉన్నాయి భారతదేశ సినిమా రంగానికి. రారాజు ప్రభాస్ రాజయ్య అని చెప్పేసి అంటున్నారు, మీరేమంటారు? ఇది అడ్జెక్టివ్, ఇది పొగడత. ఆ పొగడతని క్వశ్చన్ లాగా అడుగుతున్నావు నువ్వు. రారాజు బుడతరాజు అనేది వాళ్ళ రాజుల్లోనే 2 రకాలు ఉంటాయి, పెద్ద రాజులు బుడతరాజులు అని చెప్పి. ఏం కాదు కానీ అతను రాజులు జనరల్ గా ముక్కై బాగుంటుంది, క్షత్రియులకి వాళ్ళకి అది బాగుంటుంది. ఇతను మంచి పర్సనాలిటీలో ఉన్నాడు కాబట్టి ఇతను మన వాళ్ళు పొగడ్డానికి ఉన్నారు ఇక్కడ. పొగడ్డం మొదలు పెడితే ఒకటి పొగిడితే అందరూ పొగడేస్తారనమాట. ఇట్ ఈజ్ అ గుడ్ పర్సన్. ఇతను అనుకున్నంతటి స్వార్థపరుడులా కూడా కనపడ్డా. ఎందుకంటే అతను ఫుడ్ బాగా పెడతాడు. ఏ హీరోయిన్ వచ్చినా సినిమా గురించి మాట్లాడలేదు, దీపిక పడుకుని వచ్చి ఆ కూర బాగుంది, ఈ కూర బాగుంది. ఇతను ఒక కిచెన్ పెట్టేశాడు బాంబేలోను. ఇక్కడి నుంచి ఫోన్ కొడితే దానికి చేపల కూర పంపరా, దీనికి అది పంపరా, దీనికి బండు గొప్ప పంపరా అంటాడనమాట. అదేప్పుడు ఫుడీ. అదర్వైజ్ ఈజ్ వెరీ హ్యాండ్సమ్. చెప్తున్నాను, నేనే అన్నా కదా హ్యాండ్సమ్, బాగుంటాడు, రఫ్గా ఉంటాడు కాబట్టి జనాలు మంచి హైట్. హిందీలో కూడా అలా ఎవరు లేరు. ఒకప్పుడు అమితాబ్ బచ్చన్ ఉండేవాడు, అయినా కూడా గీసి కాల్సిన బంధులాగా వేసాలు ఉండేది కదా, ఏముండేది కదా అమితాబ్ బచ్చన్కి. ఇప్పుడు పెడతారు కానీ ఒకప్పుడు డొన్నగా ఉండేవాడు. అసలు నార్త్ ఇండియన్ యాక్టర్స్ అంటే సౌత్ ఇండియన్ ఎందుకు లైక్ చేయడంటే ఫుల్ షేవ్ చేస్తారు అనమాట. ఫుల్ ఎవరు చేస్తారు, అమ్మాయిలు ఉంటారు అలాగా. మగవాడు అన్నవాడు బేసం ఉండాలి, గడ్డం ఉండాలి, లైట్ గ్రౌండ్. ఇదంతా స్టార్ట్ చేస్తుంది సౌత్ ఇండియన్సే. లేకపోతే ఫుల్ గీసేసి కూడా పొద్దున్న లేసిన తర్వాత. అది ఫస్ట్ నుంచి ఇతనికి ఒక రఫ్ లుక్, క్లీన్ షేవ్ లో ఉన్నది కూడా ఒక హీరోయిన్ పక్కన నిలబడి ఇలా అన్నా కూడా ఎదుగురొచ్చేవారు బికాజ్ బాగుంటాడు కాబట్టి. మీకు అర్థమైందా? మన మిగతా వాళ్ళందరూ పొట్టోళ్ళు అన్నాన్ని వాళ్ళందరూ కోపం వచ్చింది ఆ ఫ్యాన్స్ కి. మీకు ప్రభాస్ అంటే ఇష్టం అని చెప్పండి కానీ మా వాళ్ళు పొట్టోళ్ళు అంటారేట అన్నాడు ఎవడ కానీ. ఫోన్ కూడా చేశాడు, పోలే సారీ పొట్టోళ్ళు మరి యాక్చువల్ గా. మరి ఇతను నాకు వాళ్ళంటే కూడా ద్వేషం ఏమీ లేదు, ఇతనంటే నాకు ఎందుకు ఇష్టం అంటే బాగుంటాడు కాబట్టి. కృష్ణరాజు గారు కూడా బాగుండేవారు ఒకప్పుడు. లాస్ట్కి వచ్చిన పొట్టాకిట్ట దరిద్రకి ధైర్యపడ్డాను. ఆ సినిమాలు చూడలేకపోయాం. ఏదో సినిమా వచ్చింది కదా రాధేశ్యామో ఏదో, దానిపై నేను ఏజ్ అయిపోయింది కదా సార్. ఎవడు చేయమన్నాడు అప్పుడు, ఎవడు కాంప్రమైజ్ అవ్వమంటారు అన్న. సినిమా ఈజ్ దేర్ టు ఎంటర్టైన్ యూ, నాట్ టు సీ అబ్సీన్. ల్యాబరేటరీకి వెళ్తాం చూపించారు సినిమాలను, టాయిలెట్కి వెళ్తాం ఎందుకు చూపించున్నారు? ఇట్స్ ఆల్ బుల్షిట్. సినిమాలు ఏది బాగుంటుందో అదే చూపిస్తారు, బాగుండాలి అది చూపించారు. దరిద్రంగా చూడలేకపోయాను. అటు ఎవడ సెల్వరాగం డైరెక్షన్లో వెంకటేష్ అందరూ చెములు పెట్టుకెళ్తూ ఉంటారు. ఈ సీను ఆల్రెడీ మేము 40 ఏళ్ళ క్రితం బాలకృష్ణ పెట్టి జన్మభూమి తీస్తుంటే నాకు చిరాకు వచ్చింది విశ్వనాథ్ గారి మీద. ఈ అబ్సెషన్ ఏంటండి, ఈ టాయిలెట్ అబ్సెషన్ అండి, జంధ్యాల వీళ్ళందరూ జాడించి వదిలేసింది ఈ టైప్లో అంటూ ఉంటారు అనమాట. ఈ సీన్లు ఎందుకు పెడతారని నాకున్నది చెప్పాను, నా అభిప్రాయం చెప్పాను. అది వాళ్ళు నచ్చకపోతే అది గో టు హెల్.
దిస్ ఇస్ వాట్ మై మూవీ ఈస్ దేర్ ఫర్ దేర్ టు సీ గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ పర్మిటెడ్. ఎంతవరకు పర్మిటెడో అంతవరకు పెట్టాలి. మీకు అర్థమైందా? అంచేత ఏదో రొమాంటిక్ తీస్తున్నాం కదా, బ్లూ ఫిల్మ్ తీయం కదా.